ఆలియా అభి ఫోన్ చేస్తున్నాడు. ఆలియా ఒకసారి తీయచ్చుగా. ఆలియా పికప్ ద ఫోన్. ఏమైంది? సార్ అభి గారు ఈ ఫైల్ మీద సంతకం పెట్టమన్నారు. అభి చెప్పు. ప్రవీణ్ నిన్ను కలుసుకోవాలి. ఈ టైంలోనా? ఏమైంది? అంత బానే ఉందా? నేను మీ ఇంటి దగ్గరలో నా దారిలో కలుస్తాను. ఓకే. ఏమైంది సార్? ఏం లేదు, అభి నన్ను కలవడానికి రమ్మన్నాడు. కానీ ప్రస్తుతం నా దగ్గర కారు కూడా లేదు. అందులో ఏముంది సార్, నేను దింపేస్తాను మిమ్మల్ని. సరే పద. నువ్వెందుకు ఫోన్ చేసావు? హాయ్ అర్చన, ఎలా ఉన్నావు నువ్వు? నీ ఆరోగ్యం ఇప్పుడు బానే ఉందా? ఏ తెలుసుకుని మాత్రం నువ్వేం చేస్తావు? ఏంటి ఎలా మాట్లాడుతావు అర్చన? నేను నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో క్లినిక్ తీసుకెళ్లాను? నువ్వేమో నిన్ను పట్టించుకోవడం లేదంటున్నావు. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పు. సర్లే, ఇప్పుడు బానే ఉన్నావుగా? లిజన్ టు మీ మిస్టర్ ఆకాష్, నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లావంటే ఈ రోజు సాయంత్రం నీకు నా హెల్త్ గురించి తెలిసి ఉంటుంది. ఇప్పుడు పంచే. ఇప్పటికే మా అన్నయ్య చాలా టెన్షన్లో ఉన్నాడు. నీ కారణంగా ఆయన మరింత టెన్షన్లో ఉండడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ దయచేసి నువ్వు నాకు ఫోన్ చేయడం గానీ నన్ను కలవడానికి గానీ ట్రై చేయొద్దు. అర్థమైందా నీకు? అర్చన, అర్చన, హలో. ప్రజ్ఞ అసలు ఏం జరిగింది? ఇప్పుడు వరకు తనెంతో ఆనందంగా ఉన్నాడు, ఇప్పుడు నీకేం చెప్పకుండా అలా వెళ్ళిపోయాడేంటి? మీరిద్దరు ఏం మాట్లాడరే? బుల్బుల్ నువ్వు చెప్పు. అమ్మా అదే బుల్బుల్. అమ్మా ఏం జరిగిందంటే నేను బుల్బుల్తో ప్రవీణ్ గురించి మాట్లాడుతుంటే అది ఆయన వినేశారమ్మా. విషయం ఏమిటో ఆయనకి చెప్పేలోపు ఆయన కోపంగా బయటికి వెళ్ళిపోయారు. అభి నన్ను ఎక్కడికెందుకు రమ్మన్నట్టు? మళ్ళీ ఏదైనా కొత్త సమస్య వచ్చుంటుందా? ఆయన తన గురించి ఏం చెప్పలేం. తనకెప్పుడు ఎందుకు కోపం వస్తుందో తెలీదు. అభి నువ్వు నన్ను ఇంత వెంటనే ఎందుకు రమ్మన్నావు? అంతా బానే ఉందా? నువ్వు నాకు మాట చెప్పావు, నీకు గుర్తుందా ప్రవీణ్? నిన్ను ఏం అడిగినా నాకు ఇస్తానన్నావు. నేను ఎలా చెప్తే అలాగే చేస్తానన్నావు. జ్ఞాపకం ఉందా నీకు? నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావంటే అప్పుడు నేను నిన్ను ఏం అడిగినా నువ్వు అప్పుడే ఆ క్షణమే ఒప్పుకొని ఉండేవాడివి. కానీ నేను నిన్నప్పుడేం అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను ప్రవీణ్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎందుకు నువ్వు నన్ను అలా చూస్తున్నావు? ఇంతకీ నువ్వు అన్నమాట నిలబెట్టుకుంటావా ప్రవీణ్? నువ్వు నోరు విప్పి మాట్లాడవే. నువ్వన్నది నిజమా లేక అబద్ధమా? ప్రవీణ్, నువ్వేం మాట్లాడదలుచుకోలేదా లేక నీ ఉద్దేశమే మార్చుకున్నావా? నాకు అలాంటి ఉద్దేశం లేదభి. నేను ఏదైతే చెప్పానో అదంతా నిజమే. ప్రజ్ఞావతిని నమ్మడం ద్వారా నువ్వు నాకు మిత్రుడివేనని రుజువు చేసి చూపించావు అభి. అందుకని ఇప్పుడు నువ్వు నాకేం చెప్పినా సరే అది నేను తప్పకుండా చేస్తాను. ఏం చెప్పినా? ఏమైనా అభి, ఏమైనా సరే. ప్రవీణ్, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. అందుకని నువ్వేమంటున్నావో అది నువ్వు చేసి చూపించాల్సి ఉంటుంది. అభి, అదేమిటో ఒకసారి చెప్పు చూడు. నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను. చివరికి నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. ప్రాణాలు కాదు, నాకు నీ జీవితం కావాలి. నీ జీవితాన్ని నేను నా పద్ధతిలో తీర్చిదిద్దుతాను. నేను ఎలా చెప్తే నువ్వు అదే చేయాల్సి వస్తుంది. నాకేం అర్థం కాలేదు. నువ్వు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా నేను చెప్పిన అమ్మాయినే చేసుకోవాలి. లేదభి, అది మాత్రం నేను చేయలేను. చేయలేవు కదా ప్రవీణ్? నేను అలాగే అనుకున్నాను. ఈ మనసు, ఫ్రెండ్షిప్, కమిట్మెంట్, ప్రామిస్ ఇవన్నీ కేవలం చెప్పుకోవడం వరకే.
కేవలం మాటలు మాత్రమే చెప్పగలవు, కానీ నా కోసం నువ్వేం చేయలేవు. ఏమైనా నువ్వు ఇంతకు ముందటి ప్రవీణ్వి కాదు. నేను ఎవరి కోసం అంత చేశానో నువ్వు ఆ ప్రవీణ్వి కాదు. ఒకప్పటి ప్రవీణ్ నా మనసులో ఏముందో తెలుసుకునేవాడు. అవసరమైతే నా కోసం ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు. ఒకప్పటి ప్రవీణ్ నాకు స్నేహితుడుగాని కాదు, రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్ళ ఉండేవాడు. ఒకప్పటి ప్రవీణ్ మీద నాకెంతో నమ్మకం ఉండేది. ప్రపంచం అంతా మారినా సరే నా ప్రవీణ్ మాత్రం మారడు అని నమ్మేవాడిని. కానీ నువ్వు ఇప్పుడు మారిపోయావు ప్రవీణ్. ఇప్పుడు నువ్వు అసలు ఆ ప్రవీణ్ ఎంత మాత్రం కాదు. అలాంటప్పుడు నేను ఏం అడుగుతాను, నువ్వు నాకు ఏమి ఇవ్వగలవు ప్రవీణ్? ఏమైనా ఇవ్వగలను అభి. నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే, ఏమైనా చేస్తాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను చేయమన్నావే, అది మాత్రం నా వల్ల అయ్యే పని కాదు. అది నేను ఒక్కడే చేయగలిగింది కాదు. అందుకు బదులు నువ్వు నన్ను ఏమడిగినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐ ప్రామిస్. నువ్వు ఏమైనా చేయగలవు, కానీ పెళ్లి మాత్రం చేసుకోను అంటావు. నీకు నా మీద నమ్మకం లేదా, లేకపోతే నా టేస్ట్ మీద నమ్మకం లేదా ప్రవీణ్? అభి అలాంటిదేం కాదు. నేను చెప్పేది అదేం కాకపోతే ఇంకేంటి ప్రవీణ్? నీకు నా మీద నమ్మకం ఉంది, నువ్వు నా కోసం ఏమైనా చేయగలవు. అలాంటప్పుడు ఇంకేంటి ప్రాబ్లం? ఇప్పుడు నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. నేను ఎలా చెప్తే నువ్వు అలాగే చేయాల్సి ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా నేను చెప్పిన అమ్మాయినే చేసుకోవాలి. అభి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. పెళ్లి మాత్రం వద్దు. నువ్వు ఇది తప్ప ఏం చెప్పినా నేను చేస్తాను. బట్ ఈ పెళ్లి మాత్రం వద్దు అభి. డూ యూ థింక్ ఐఎమ్ ఎ స్టూపిడ్ ప్రవీణ్? డూ యూ థింక్ ఐఎమ్ అన్ ఇడియట్? నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంటే నువ్వేమో కుదరదంటున్నావు. అలాంటప్పుడు నేను నీకు ఏం చెప్పినా నువ్వు అది కుదరదని అంటావు కదా ప్రవీణ్. ముందు నువ్వు చెప్పి చూడు అభి. నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను నేను. నువ్వు గతంలో కూడా నా నమ్మకాన్ని వమ్ము చేసావు ప్రవీణ్. నేను మళ్ళీ ఇంకోసారి నిన్ను నమ్మాలని ప్రయత్నించాను, కానీ నువ్వు నా నమ్మకాలన్నింటినీ తునాతునకలు చేసేసావు ప్రవీణ్. అభి, అలా కాదని నేను చెప్తున్నా. ప్రవీణ్, నేను నిన్ను నమ్మాలని నువ్వు కోరుకుంటున్నావు కదా? అయితే నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు. లేదంటే నువ్వు ఇక వెళ్ళిపోవచ్చు ప్రవీణ్. నేనేం తప్పుగా అనుకోను. నేను ఒక స్నేహితుడిని పోగొట్టుకున్నానని మాత్రమే అనుకుంటాను. అది కూడా నాకు అబద్ధం చెప్పిన ఒక స్నేహితుడిని. ఎలాంటి స్నేహితుడంటే నిన్న నాకు ఒక వాగ్దానం చేశాడు, ఇవాళ దాన్ని అతను కాదని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. పెద్దవాళ్ళు అంటుంటారు, అబద్ధం చెప్పే స్నేహితుడి కన్నా నిజం చెప్పే శత్రువే మేలు అంటుంటారు. ఈ విషయాన్ని నువ్వు ఒప్పుకుంటావు ప్రవీణ్? ఎవరైతే స్నేహం పేరుతో అబద్ధం చెప్తారో అలాంటి వ్యక్తిని స్నేహితుడు అనుకోవడం తప్పు ప్రవీణ్. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు. అభి, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను అబద్ధాలు ఆడటం లేదు. అసలు నేను నీకు ఒకటి చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. అది నీకు ఎలా చెప్పడం? సరే అయితే, నీ మాట నెగ్గించుకోవడంలో నీ సంతోషం ఉందంటే అభి, అలాగే కానివ్వు. నీకు కావాల్సింది నేను పెళ్లి చేసుకోవడమేగా. నువ్వు ఏ అమ్మాయిని చేసుకోమంటే ఆ అమ్మాయిని నేను చేసుకుంటాను. నువ్వు చెప్పినట్టే వింటాను. ఇప్పుడు నువ్వు హ్యాపీయేగా? నేను నీకు నమ్మకం కలిగించి తీరుతాను. స్నేహితుడంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు తన సంగతి పట్టించుకోడు, తన గురించి లెక్కే చేయడు. కానీ ఇక అన్నిటికంటే ముందు మనం ఆలియాతో మాట్లాడాల్సింది. మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యలేంటో మనం ముందుగా వాటన్నింటినీ పరిష్కరించుకోవాలి. మీ ఇద్దరి మధ్య సమస్యల్ని పరిష్కరించుకున్నంతకాలం మనం ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్ళలేం ప్రవీణ్. సో నేను ఆలియాకు ఫోన్ చేస్తాను. ఆలియా అసలు ఫోన్ ఎత్తడం లేదు. పద వెళ్దాం, వెళ్లేదారిలో మాట్లాడుకుందాం. త్వరగా పద. అనే మాటికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఎనఫ్ ఆలియా, కనీసం ఒక్కసారైనా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడచ్చుగా. కానీ నాకు మాట్లాడాలని లేదు. నాకు తెలుసు అన్నయ్యకేదో పని పడి ఉంటుంది, అందుకే తను నాకు ఫోన్ చేస్తున్నాడు. తను తన లైఫ్ లో అందరికంటే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ అని అన్నయ్య రియలైజ్ అవ్వాలి. అయ్యేదాకా నేను తనతో మాట్లాడకూడదు అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు హిమ్. అంతా నా వల్లే జరిగిందక్క, అంతా నా వల్లే జరిగింది. నేను ప్రవీణ్ గురించి మాట్లాడకపోతే బావగారు వినేవారు కాదు. నాకు చాలా భయంగా ఉంది. బావగారు ఏం చేస్తారో, ఎలా రియాక్ట్ అవుతారో నాకేమీ అర్థం కావడం లేదు. చాలా రోజుల తర్వాత అంతా సర్దుకుంటుంది అనుకున్నాను, కానీ అమ్మ సరిగ్గానే ఉంటుంది. నేను నీ విషయంలో అన్లక్కీ అక్క. అంత చక్కదిద్దాలని ట్రై చేశాను, కానీ అంత రివర్స్ అయింది. అక్కకి ఇంకా బావగారికి మధ్య అంతా సర్దుకుంటుంది కాబట్టి
ఇప్పుడు మన వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి. మనం ఇంకా కలవకుండా ఉంటే బెటర్. నువ్వు సరిగ్గానే చెప్పావు బుల్బుల్. మనకింతవరకే రాసిపెట్టుంది. ఈ రోజు నుండి నేను నీ గురించి ఆలోచించను కూడా. అభి మనం రా ప్రవీణ్, కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే వాటిని ఎంత ప్రయత్నించినా సరే మర్చిపోలేం. జీవితంలో కొత్త బంధాన్ని ప్రారంభించాలి అని అనుకుంటే పాత బంధాల్ని అంతం చేసుకోవడం చాలా అవసరం. నీ పాస్ట్ నీ ఫ్యూచర్కి అడ్డు రావటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని బుల్బుల్ ముందు, తన కుటుంబం ముందు ఈరోజు నేను నీ పెళ్లి గురించి అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. తప్పంతా నాదే. ఏంటిది? ఇందులో నీ తప్పు ఏమీ లేదు. అసలు నువ్వేమీ చేయలేదు. ఎందుకు మాటి మాటికి నిన్ను నువ్వు నిందించుకుంటావు? అయినా నువ్వైతే ఆయన ఏదైతే కోరుకున్నారో అదే కదా చెప్పావు. ప్రజ్ఞ, బుల్బుల్, మీరందరూ అలా ఎందుకు చూస్తున్నారు? నేను అభిని, ఇంకా తను నాకెంతో మంచి స్నేహితుడు ప్రవీణ్. తను నాకంత మంచి స్నేహితుడు ఎందుకయ్యాడు ఈరోజు తను ప్రూవ్ చేశాడు. నీకు తెలుసా, నిన్నటి వరకు నేను సంతోషంగా ఉన్నాను, కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రవీణ్ నా మాట విన్నాడు. నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తను అంగీకరించాడు కదా. ఇంతకీ ఆంటీ గారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు నన్ను కొడుకు అనుకుంటున్నారు, అల్లుడు అనుకుంటున్నారు, లేదంటే ఇంతవరకు మీరు నాకంటే మంచివాడు కనిపించలేదు అని అనుకుంటున్నారు. నా రుణం ఎన్నటికీ తీర్చుకోలేనని కూడా అనుకుంటున్నారు కదా. అల్లుడు గారు, మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఒక లవ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నాను. నాకు మీ నుంచి కాంప్లికేటెడ్ లవ్ స్టోరీకి ఒక సింపుల్ సొల్యూషన్ కావాలి. లవ్ స్టోరీనా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రవీణ్, ఆలియా ఇంకా బుల్బుల్ మధ్య ఉన్నది. నేను ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఏ డెసిషన్ తీసుకున్నా సరే అందులో మీరు నాకు తోడుగా ఉంటారా? ఇలా చూడండి, దయచేసి నా మాట. ఓ మై గాడ్ ఆలియా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? తనకి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉందేమో, ఒకసారి మాట్లాడొచ్చు కదా. నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పటికే నేను చాలా అప్సెట్ లో ఉన్నాను. ఒకవేళ అన్నయ్యకి నాతో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఇంటికి వచ్చాక నా దగ్గరకు వచ్చి మరీ మాట్లాడతాడు. నేను మాత్రం తనతో మాట్లాడను. సరే, నువ్వు మాట్లాడలేకపోతే మాట్లాడద్దు, నేను మాట్లాడతాను. నువ్వు అన్నయ్యకి ఫోన్ చేయొద్దు. రిలాక్స్, నేను అభిక్ చేయడం లేదు. తను డ్రైవర్కి ఫోన్ చేస్తున్నాను. హలో మేడం గారు. అభి ఎక్కడా? అభి గారు ప్రవీణ్ గారితో మాట్లాడుతున్నారు. ప్రవీణ్తోనా? అవును మేడం. ఏం మాట్లాడుతున్నాడు? నాకు సరిగ్గా వినపడలేదు, కానీ ఆయన ప్రవీణ్ సార్ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. అది కూడా ఆయనకు నచ్చిన అమ్మాయి గురించి. రియలీ? పెళ్ళా? ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఆలియా, యు రియల్లీ మై డార్లింగ్, మై స్వీట్ హార్ట్. ఏమైంది? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నేను నీకు గుడ్ న్యూస్ చెప్తే నువ్వు పిచ్చిదానివి అయిపోతావేమో. గుడ్ న్యూసా? ఆలియా, నువ్వేదైతే కోరుకున్నావో అదే జరుగుతుంది. నీ బ్లాక్ మెయిలింగ్ పని చేస్తుంది. యునో, పని చేయించుకోవడం ఎవరైనా నీ దగ్గర నేర్చుకోవాలి. నేనేమనుకున్నానంటే ఆ ఎంఎంఎస్ తర్వాత అభి నీతో మాట్లాడు, పట్టించుకోడు అని. కానీ నువ్వైతే అసలు మొత్తం చేంజ్ చేస్తావు. అసలు ఏం జరుగుతుందో తినగా చెప్తావా? ఇలా అడ్డదిడ్డంగా నువ్వు నాతో మాట్లాడద్దు. ఓకే, నేను చెప్తున్నాను కదా, ఫోన్ లిఫ్ట్ చేసి అభితో మాట్లాడు. నీతో ఏమైనా పని ఉండొచ్చు. నేను అభి డ్రైవర్ కి ఫోన్ చేసి ఇప్పుడే తనతో మాట్లాడాను. ప్రవీణ్తో మాట్లాడుతున్నాడంటే తను ప్రవీణ్కి ఏం చెప్తున్నాడంటే పెళ్లి చేసుకోమని. పెళ్ళా? అవును. ఎవరికి తెలుసు? ప్రవీణ్ ఇక్కడికి తీసుకొస్తున్నాడేమో. ప్రవీణ్తో నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడించడానికి. ప్రవీణ్ కి నాకు పెళ్ళా? ఎస్ ఆలియా, ఫైనల్లీ నువ్వు కోరుకుంది జరగబోతుంది.
మీ అన్నయ్య నీకు లైఫ్ లో అతిపెద్ద సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, కానీ నువ్వు అవి గురించి ఏవేవో ఆలోచిస్తూ కూర్చున్నావు. ఆలియా, ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ. యు నో వాట్, ఇప్పటి నుండి షాపింగ్ స్టార్ట్ చేద్దాం, ఏర్పాట్లన్నీ అదరగొట్టేద్దాం. చాలా గ్రాండ్ గా జరగాలి నీ పెళ్లి. ఆలియా వెడ్స్ ప్రవీణ్. బుల్బుల్ ఇలారా. నువ్వు మీ అక్కతో ఏం మాట్లాడావు అనేది నేను తెలుసుకోవాలని అనుకోవడం లేదు. తను కరెక్టా కాదనేది కూడా నేను తెలుసుకోవాలి అనుకోవడం లేదు. కానీ నాకు ఒక్కటి మాత్రం తెలుసు, నేను ఇప్పుడు తీసుకోబోతున్న డెసిషన్ ఏదైతే ఉందో కేవలం అది మాత్రమే కరెక్ట్ అని. నీకు ప్రవీణ్కి మధ్య ఎలాంటి బంధం ఉందో నాకు చాలా బాగా తెలుసు. నువ్వు ఈ బంధాన్ని తెంచేసుకోవాలని నేను కోరుకుంటున్నాను బుల్బుల్. ఈ బంధం వల్లే నా చెల్లెలు ఆలియా చాలా బాధపడింది. ఇంకా చెప్పాలంటే ఈ బంధం మీ అక్కయ్యని కూడా కష్టపెట్టింది. ఈ బంధం వల్ల ఇంతమందికి సమస్యలు వచ్చాయి అన్నప్పుడు ఈ బంధాన్ని అంతం చేయటమే అందరికీ మంచిదని నాకు అనిపిస్తోంది. ఏమైంది? నువ్వు అలా చేయలేవా? అలా చేయాలని అనుకోవడం లేదా? కష్టంగా ఉందా నీకు? నువ్వు మీ అక్కయ్య కోసం ఏమైనా చేయగలవు అని చెప్పడం నేను చాలాసార్లు విన్నాను కదా బుల్బుల్. అంటే నువ్వు మీ అక్కయ్యతో అబద్ధం చెప్పావా? లేదు బావగారు, నేనేమీ అబద్ధం చెప్పలేదు. నేను నిజమే చెప్తున్నాను బావగారు. మా అక్క సంతోషం, మీ సంతోషమే నాకు ముఖ్యం. మీ సంతోషం కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఓకే, గ్రేట్. ఒకవేళ నువ్వు నా సంతోషం కోసం ఏమైనా చేయగలిగినప్పుడు, ప్రవీణ్ కూడా నా సంతోషం కోసం ఏమైనా చేయగలిగినప్పుడు, వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? ప్రామిస్ చేయి, ఇక నువ్వు ప్రవీణ్తో గడిపిన క్షణాలని గుర్తు చేసుకోను అని. Come on, promise. I promise. I can't hear you. Louder. I promise. నేను ప్రవీణ్తో ఉన్న అన్ని మెమరీస్ని మర్చిపోతాను. Great. Nice. ఇప్పుడు నీ వంతు. నువ్వు ప్రామిస్ చేయి. What are you waiting for, Praveen? I promise. I can't hear you, Praveen. You promise? I promise, Abhi. Great. ఆలియా కూడా ఇక్కడ ఉండుంటే చాలా బాగుండేది. ఈ ఇన్సిడెంట్కి మరొక సాక్షి కూడా ఉండుండేది. ఎనీవేస్, నువ్వు నాకు ప్రామిస్ చేయి. గివ్ మీ యువర్ హ్యాండ్. కేవలం ఈరోజు, రాబోయే రేపటి గురించి మాత్రమే ఆలోచించాలి. ఒకరితోడు ఒకరు ఎప్పటికీ వదలకూడదు. ఏమైంది? మీరిద్దరూ నన్ను అలా ఎందుకు చూస్తున్నారు? ఇంకా అర్థం కాలేదా? నేను మీ ఇద్దరికి పెళ్లి చేయటం గురించి మాట్లాడుతున్నాను. Yes, I want you to get married. ఆంటీ
అంకుల్, నాన్నమ్మ, వైశాలి వదిన, ఆకాష్ అందరూ నా మాట వినండి. ఏమైంది తను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు? ఈ రోజు ఏమన్నా నీ పుట్టినరోజా? ఈ సంతోషం నా పుట్టినరోజు కంటే చాలా పెద్దదండి. ఎలాంటి గుడ్ న్యూస్ తెచ్చానంటే మీరు వింటే చాలా సంతోషిస్తారు. ఏమైంది? ఏం గుడ్ న్యూస్? ఫైనల్లీ నీకు పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి దొరికాడా ఏంటి? అవును నానమ్మ, దొరికాడు. కానీ నాకు కాదు, ఆలియాకి. ఆలియా కలల రాకుమారుడు పెళ్లి ఒప్పుకున్నాడు. ఏంటి? ఎవరు? ప్రవీణా? అవునదినా, ప్రవీణే. వాడు నిజంగానే ఒప్పుకున్నాడా? ఒకవేళ వాడు మళ్ళీ పెళ్లి మధ్యలో పారిపోడు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే తనకి పెళ్లి చేసుకోవాలనే ఉంటే అంతకు ముందు ఎందుకు పారిపోయాడు? డోంట్ వరీ ఆంటీ, ఈసారి అలా ఏం జరగదు. ఎందుకంటే ఈసారి అభి స్వయంగా ప్రవీణ్ ఒప్పించాడు. తన్నెలా కాదనగలడు? చిన్ననాటి స్నేహితులు కదా. సో ఫైనల్లీ మన ఈ ప్రిన్సెస్ పెళ్లి కూతురు కాబోతుంది. పెళ్లి చాలా గ్రాండ్ గా జరగాల్సి ఉంటుంది. ఎలాంటి లోటు రాకూడదు. అందరూ ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకోవాలి. కమాన్ గాయ్స్, ఎందుకు అలా నిలబడ్డారు? ఇది సెలబ్రేషన్ టైం. తను మనం అన్నయ్య వచ్చేదాకా వెయిట్ చేయడం మంచిదని నీకు అనిపించడం లేదా? అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. ఐ మీన్ చేసుకొని తీరాల్సిందే. లుక్, హూ ఇస్ బ్లషింగ్? Oh, come on. I'm not blushing, okay? సరిగ్గానే చెప్పావు నువ్వు. సిగ్గుపడడానికి అస్సలు రాదు కదా. కానీ తనని చూస్తే ఖచ్చితంగా పెళ్లి కొడుకు మాత్రం సిగ్గుపడతాడు.